నమస్తే అండి. జెన్యున్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, అది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ఈరోజు 25వ తారీఖు సార్, ఫిబ్రవరి 2025. కలకత్తాలో ఉన్నాను సార్. మధ్యాహ్నం 12:30 అవుతుంది. కలకత్తాలో ఉన్నాను. కలకత్తాలో ఈ ఫోర్డ్ ఆస్పైర్ ఉంది సార్. ఇది మన గ్రూప్లో పెట్టాను. ఇది మీటరు ట్యాంపరింగ్ అయింది సార్, కానీ అప్ టు డేట్ షోరూంలోనే చేయించారు, బయట ఎక్కడ చేయించలేదు. 1,13,000 తిరిగింది సార్. 2020 టైటానియం టాప్ అండ్ వెహికల్ సార్. పుష్ స్టార్ట్ లాస్ట్ షేప్ సార్. ఇది లాస్ట్ టాప్ ఆఫ్ ద లైన్ లాస్ట్ షేప్, ఫైనల్ ఆగిపోయేటప్పుడు షేప్. ఇది లేటెస్ట్. ఇది పుష్ స్టార్ట్ చాలా తక్కువ ఉంటాయి సార్. టైటానియం ఫోర్డ్ ఆస్పైర్. ఓకే సార్. కార్ అయితే సింగిల్ ఓనరు, క్వాలిటీ ఉంది. డిలీట్ చేశాను సార్. ఒక ఆయన నాకు ఈ మోడల్ కార్ కావాలని అడ్వాన్స్ వేశారండి. లోకేష్ రెడ్డి గారు, వెదురుకుప్పం, తిరుపతి దగ్గర. సారు ఫోటో చూసేసారు. థ్యాంక్ యూ సార్. కారు టెస్ట్ డ్రైవ్ చేశాను. 4 కిలోమీటర్లు వచ్చాను సార్. 4 కిలోమీటర్లు వచ్చి కొద్దిగా ఇక్కడ గ్రౌండ్లో ఉంటే, ఈ గ్రౌండ్లో నేను అదిగోండి, ఆ గ్రౌండ్లో అంతా నేను వీడియో తీస్తున్నాను. కారు క్వాలిటీ ఉందండి. సింగిల్ ఓనరు. ఫ్రంట్ బంపర్, బ్యాక్ బంపర్ కొద్దిగా టచ్ అప్ అయింది. మిగతాదంతా కూడా బాడీ అంతా ఒరిజినల్ పెయింట్ మీద ఉంది సార్. 4 టైర్లు 50% కంటే 50% ఉన్నాయి. ఇంటీరియర్ చాలా బాగుంది, చాలా మంచి ఫీచర్స్ ఉంది. కారు క్వాలిటీ మీకు చూపిస్తాను సార్. ఒకసారి కార్ అంతా కూడా చూపిస్తాను సార్. వీడియో తీయమన్నారు, వీడియో తీస్తున్నాను. ఫోర్డ్ ఆస్పైర్ సార్. టైర్ 50% టైర్లు ఉన్నాయి. బటను ఫ్రంట్ జోకర్ చూడండి, జోకర్ ఓకే. 2023లో వేసిన టైర్లు సార్. ఒక 25,000 తిరిగి ఉంటారు. ఇక్కడ ఒక స్క్రాచ్ ఉంది సార్. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. అంతా కూడా బాడీ అంతా, రేక్ అంతా కూడా ఒరిజినల్ పెయింటే సార్. ఓన్లీ బంపర్ కామన్ టచ్అప్ అవుతుంది. ఇవ్వండి, ఇక్కడ స్క్రాచ్, ఇక్కడ స్క్రాచ్, ఇక్కడ చిన్న స్క్రాచ్ సార్. ఓకేనా? ఇంకా ఎక్కడైనా ఉంటే మీకు చూపిస్తాను. గ్లాసులు అన్నీ చెక్ చేశాను సార్. గ్లాసులు అన్నీ కూడా ఒరిజినల్ గ్లాసులు. ఇదంతా ఒరిజినల్ పెయింటే సార్. బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్. పిల్లర్ అంతా కూడా మనమే తీసాం, ఇప్పటివరకు ఎవరు తీయలేదు. ఇది సీట్స్ అయితే చాలా బాగున్నాయి సార్. సీట్స్ అయితే ఒరిజినల్ సీట్స్. సీట్స్ ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు సార్. సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంది సార్. సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇన్ఫోటెంట్ సిస్టమ్ ఉంది. ఇక్కడ స్టీరింగ్కి సెంటర్లో బటన్ లేదు, కానీ ఇలా చేయితో పెడితే పని చేస్తుంది సార్. నేను చెక్ చేశాను. ఇక్కడ ఫ్లోర్ మ్యాట్ కూడా వేసి ఉంది. ఇది ఒక గొప్పతనం. ఇక్కడ ఫుల్ మ్యాట్ లేరు. సీట్లు అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి సార్. గేర్ షిఫ్ట్ బాగుంది, క్లచ్ బాగుంది. కీస్ 2 తాళాలు ఉన్నాయని చెప్పారు. సైడ్ మిర్రర్స్ కూడా ఎలక్ట్రిక్ ఫోల్డింగే సార్. సీట్స్ చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ ఫ్లోర్ మ్యాట్ ఉంది. ఏం పెట్టుబడి ఏం లేదు, ఇంకా మనం మ్యాట్ కూడా వేయించుకోక్కర్లేదు. డోర్స్ అన్ని ఒరిజినల్. డోరు మీకు చాలా నీట్గా ఉంది సార్. రైట్ సైడ్ బ్యాక్ టైర్ అపోలో టైర్ ఉంది సార్. 50% ఉంది. ఇది 2022 టైర్ సార్. ఇది డీజిల్ సార్. టైటానియం డీజిల్ కారు. 1,13,000 తిరిగింది. 2020 పుష్ స్టార్ట్ సార్. పుష్ స్టార్ట్. డిక్కీ చూపిస్తాను. డిక్కీకి బటన్ ఉంటుంది సార్. డిక్కీ ఒరిజినల్ సార్. సార్ ఇదిగోండి. నాకు తెలిసి స్టెప్ను ఏదో 1-2 సార్లు వేసి ఉంటారు, మట్టి ఉంది. కానీ బూట్ అయితే చాలా నీట్గా ఉంది సార్. నిన్న ఎలా ఉందో ఫోటోలో
ఒకసారికి వీడియో కాల్లో చూపించాను ఎవరికో, సేమ్ అలాగే ఉంది. ఆ ఆకు కూడా తీయలేదు, నిన్న కూడా అలాగే ఉంది. ఇదిగో సార్ స్టెప్ని ఆ స్టిక్కర్ పోలేదు, ఏదో 1-2 సార్లు వేసి ఉంటారు ఇది అంతే. ఇది టైర్ అయితే ఇది సీల్ టైర్ ఉంది సార్. ఇది 2020లో కంపెనీలో వచ్చిన టైరే సార్. అది కంపెనీ నుంచి వచ్చిన టైరే, ఒరిజినల్ అలాగే ఉంది సీల్ టైర్. ఏసీ జస్ట్ ప్యాచ్ కోసం వేసి ఉంటారు. ఇక్కడ చిన్న టచ్ అప్, ఎందుకంటే ఆ చిన్నది కూడా మీకు చెప్పడం మంచిది సార్. ఎందుకంటే మీరు ఎవరు నా దగ్గర రావట్లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. బంపర్ అయితే కామన్ సార్, టచ్ అప్ అవుతుంది. బాడీ అంతా ఒరిజినల్ పెయింట్ మీదే. ఇక్కడ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఏం చేయకుండా అలా ఉంచితే దానికి వాల్యూ ఉంటుంది సార్. ఏం చేయకుండా ఉంటేనే వాల్యూ ఉంటుంది. అన్నీ కూడా 50% టైర్లు ఉన్నాయి సార్. అలాయ్ వీల్స్ చాలా స్ట్రాంగ్ బాగున్నాయి. లెఫ్ట్ డోర్ సార్. సీట్ కవర్స్ చాలా నీట్గా ఉన్నాయి సార్. జిప్ ఆర్మ్ రెస్ట్ ఉంటుంది. హెడ్ రెస్ట్లు బాగున్నాయి. ఫ్లోర్ మ్యాట్ ఉంది. ఒరిజినల్ సార్. ఒక చేతితో పట్టుకొని తీయడం అంటే కొద్దిగా కష్టం. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అండి. ఇక్కడ చిన్న స్క్రాచ్. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. డోర్స్, డిక్కీ మొత్తం టోటల్ ఒరిజినల్ సార్. డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది. డోర్ ప్యాడ్స్ కూడా ఎక్కడ స్క్రాచ్ లెస్ అండి. స్క్రాచ్ లెస్, ఏం మాసిపోలేదు, నీట్గా ఉంది. డోర్స్ అన్నీ ఒరిజినల్ సార్. యోకోహామా టైర్ అండి. 50% ఉన్నాయి. 25,000 మినిమం తిరుగుతాయి సార్ కారు. ఇది 25,000 మినిమం తిరుగుతాయి కార్లు. టైర్లు, కారు కాదు టైర్లు. ఓకే సార్, కార్ ఎంత బాగుందో ఒకసారి స్టార్ట్ చేస్తాను. సార్ కీ, పుష్ స్టార్ట్ అండి. రివర్స్ క్యామ్ సార్. రివర్స్ క్యామ్ క్వాలిటీ ఉందండి. గేర్ షిఫ్ట్ చాలా స్మూత్గా ఉంది సార్. ఏసీ బాగుందండి, ఇప్పుడు వచ్చాను కదా, ఏసీ చాలా బాగుంది. నావిగేషన్ కూడా ఉంది సార్ దీనికి. ఇంజిన్ రూమ్ చూపిస్తాను సార్. ఎయిర్ బ్యాగ్. దీనికి చిన్న బటన్ సార్. అది దొరుకుతుందో దొరకదో తెలియదు, ఏమి చేయరు, ఇలాగే ఇచ్చేస్తారండి కారు. హార్న్ బాగుంది, క్వాలిటీ ఉంది. ఇక్కడ ఇది డిక్కీ సార్. హెడ్ లైట్ ఆఫ్ ఆన్. ఫాగ్ ల్యాంప్స్. एक बार बानेट खोल दिए. सर
లెఫ్ట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ పేస్టింగ్ అలాగే ఉంది సార్. పట్టీ అంతా ఒరిజినల్గా ఉంది, ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బ్ అవ్వలేదు సార్. రైట్ సైడ్ యాప్రాన్ జాయింట్స్ అన్నీ కూడా ఒరిజినల్గానే ఉంది. కూలెంట్ బాగుంది సార్. ఇంజిన్ ఆయిల్ కొద్దిగా బ్లాక్ ఫిష్ ఉంది. మన దగ్గరకు వచ్చిన తర్వాత అలాగే ఇంజిన్ ఆయిల్స్ అన్నీ మార్చుకుంటే బాగుంటుంది. మనకు మళ్ళీ 10-15 వేల కిలోమీటర్లు చూసుకోవసం లేదు. ఇంజిన్ బాగుంది సార్. బ్యాటరీ మీద డేట్ లేదు కానీ బ్యాటరీ కూడా బాగుంది. ఫోర్డ్ ఇంకా చూడక్కర్లేదు సార్, క్వాలిటీ ఉంటుంది. ఓకే అండి, బానెట్ అంతా బాగుంది సార్. సార్ చూశారు కదా కార్ అంతానే క్వాలిటీ ఉంది. ఉన్నది ఉన్నట్టుగా చూపించాను, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను. ఇది 4 లక్షలు చెప్పారు, 3,95,000 అని చెప్పారు. ఇంకా బార్గెన్ చేయగా 3,75 ఇంకా ఫైనల్ సార్. 3,75కి ఒకసారి అయితే 3,60 కూడా అడిగారు, ఏమన్నా ఫోన్ కట్ చేశారు. 3 తిరుపతి నుంచి సారు ఇంకా అడగమన్నారు. ఇప్పుడు ఎన్ఓసి కూడా ఎక్స్ట్రా అని చెప్పేసి అంటున్నారు. ఇన్క్లూడింగ్ ఎన్ఓసితో అడగడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏదేమైనా సార్ వీడియో చూసిన తర్వాత ఫైనల్ డిసిషన్ అవుతుంది. సార్ మీకోసం వీడియో తీస్తున్నానండి. థ్యాంక్ యూ సార్, నమస్తే అండి. మన దగ్గర XL6 ఒకటి ఉంది, మంచి కారు. తర్వాత హోండా సిటీ జెడ్ డీజిల్ ZX వస్తుంది సార్. 2019-20 అది గుర్తులేదు నాకు. వైట్ కలరు డీజిల్ 65,000 తిరిగింది. సూపర్ మంచి వైట్ కలర్ కార్ వస్తుంది. ZX డీజిల్ హోండా సిటీ టాప్ అండ్ వెహికల్. అది కొత్తదే, 19-20 లక్షలు ఎంత ఉందండి, 20 లక్షలు సుమారు ఉంది కార్. అది ఆ కార్ ఒకటి వస్తుంది. అది 6,45,000 ఫైనల్ ప్రైస్. అది హోండా సిటీ 6,45,000 కలకత్తాలో ఓనర్ ప్రైస్. అది ఇంకా అందులో ఏమాత్రం బార్గెన్ ఉండదు. నెక్స్ట్ మన దగ్గర ఉన్న కార్లు నాకే గుర్తుండట్లేదు. చూడండి, సెలెరియో ఒక మంచి కార్ ఉంది, ఇయాన్ ఒకటి ఉంది. చాలా తక్కువ తిరిగిన కార్లు సార్. మరి అలాంటి కార్లు ఎందుకు మిస్ చేసుకుంటున్నారో నాకు తెలీదు. అయిపోయిన తర్వాత అడుగుతున్నారు మీరు, సార్ తక్కువ తిరిగిన కార్లు 3-3.5 బడ్జెట్లో చూడండి సార్ చిన్న కార్లు అంటున్నారు. మరి అంతకంటే ఉన్నప్పుడేమో మీరు ఆలోచిస్తున్నారు. సెలెరియో ఇయానో 2 కూడా పోటాపోటీ కార్లు సార్, ఫుల్ గ్యారంటీ కార్లు. మరి ఓనర్స్ దగ్గర ఉన్నాయో అమ్మేశారో కూడా తెలీదు. అలాంటి కార్లు ఇక్కడే కొనేస్తారు సార్, అంత తక్కువ ఒరిజినల్ తిరిగిన కార్లు. స్విఫ్ట్ డిజైర్ దాని గురించి ఇంత ఫోన్లు అండి, ఒక 200 ఫోన్లు వచ్చినాయి. కానీ మరి 15,000 తిరిగిన కారు ఎందుకు వదిలేశారో ఏమంటే, మనకి 4 లక్షలు రావచ్చు, ఇది 4.5 లక్షలు అవ్వచ్చు. కానీ 15,000 తిరిగిన కారు మన లైఫ్లో కొనలేమండి. అది దృష్టిలో పెట్టుకోండి మీరు. 20,000-30,000 ఎక్కువైనా కారు క్వాలిటీ బట్టి మీరు కొనుక్కోవాలి. కానీ సార్ స్విఫ్ట్ డిజైర్ కావాలంటే, తెల్ల కార్లు కావాలంటే ఎక్కడ దొరుకుతాయి సార్? ఇక్కడ తెల్ల కారు సార్ సిరాగ్గా చూస్తున్నారు. మనకి తెల్ల కారు అంటే చాలా ఇష్టం, ఇక్కడ తెల్ల కారు అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అంత ఖరీదు పెట్టుకుని 5 లక్షలు 10 లక్షలు పెట్టుకుని కారు, వైట్ కారు ఏం కొనుక్కుంటామండి, రెడ్ బ్లూ అందంగా ఉంటాయి కదా అని వీళ్ళ అభిప్రాయం. అది ఎవరి ఇష్టం వాళ్ళదే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే సార్. మీరు వీడియో చూస్తున్నట్లయితే చిన్న లైక్ చేయండి సార్, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అందరూ సపోర్ట్ ఉంది నాకు. థ్యాంక్ యూ సార్, నమస్తే సార్.